కడపలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వైసీపీ జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ వీడుతున్న నేతలకు మంచి జరగాలంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ అంటే భయపడుతున్నారని ఫ్లెక్సీలో రాశారు. జనసేన పేరుతో ఎదురుగా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 21తో గేమ్ చేంజర్ కాలేము, 50 తీసుకోవాలని బ్యానర్ల ద్వారా చెప్పారు. కడపలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వైసీపీ జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ విడుతున్న నేతలకు మంచి జరగాలంటూ జగన్ అంటే భయపడుతున్నారని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ ఫ్లెక్సీకి ఎదురుగా జనసేన పేరుతో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 21తో గేమ్ చేంజర్ కాలేము, 50 తీసుకోవాలని బ్యానర్ల ద్వారా చెప్పారు. వాళ్లకు కుర్చీ మనం ఇచ్చిన భిక్ష అని మర్చిపోయారని, మిమ్మల్ని వదిలేసి వాళ్లే దావోస్ వెళ్లారని, వాళ్లను పట్టించుకునే నాదుడే లేడంటూ జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే 2 ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. కడపలో ఫ్లెక్సీల కలకలానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, శాలిని, నిన్న రాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దగ్గర వీటిని ఏర్పాటు చేశారు. వీటిల్లో ఒక ఫ్లెక్సీలో మాత్రం పవన్ కళ్యాణ్ కు వాళ్ళ కార్యకర్తలు గీతోపదేశం చేస్తున్నట్టుగా కొన్ని పాయింట్స్ రాశారు. మరో ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళ కార్యకర్తలు ఎంత కమిటెడ్ గా ఉంటాడు అనే యాంగిల్లో కొన్ని పాయింట్స్ రాశారు. అంటే పవన్ కళ్యాణ్ పై పెట్టినటువంటి ఫ్లెక్సీలో మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తూ, అంటే కనీసం 50 సీట్లైనా కూటమిలో చేరేటప్పుడు అడిగి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 21 సీట్లతో నువ్వు గేమ్ చేంజర్ గా మారలేవు, ఈ రాజకీయాలను నువ్వు ప్రభావితం చేయలేవు, వాళ్ళు నిన్ను వాడుకొని వదిలేస్తారు అన్న విధంగా అక్కడ పాయింట్స్ మెన్షన్ చేసి ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా కూడా నువ్వు పార్టీని నడిపించే సత్తా నీకుంది. కార్యకర్తలుగా మేము ఎప్పుడు నీ నుంచి ఏది ఆశించకుండానే కమిటెడ్ గా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మరికొంతమంది యంగ్ లీడర్లను తయారు చేయడానికి మీరు సిద్ధమైతే వాళ్ళను మద్దతు ఇవ్వడానికి, వాళ్ళకు లీడర్లుగా సపోర్ట్ చేయడానికి మేము మీ వెంట ఉంటాము. జోహార్ జగన్, జోహార్ జగన్ అన్న అంటూ కూడా ఆ ఫ్లెక్సీలు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. జై జగన్, జై జై జగన్ అంటూ. అంటే ఎవరు పెట్టారు ఏంటి అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇది అటు తిరిగి మున్సిపల్ సిబ్బందికి తెలియడంతో వాళ్ళు వెంటనే వచ్చి వాటిని పూర్తిగా లాగేసి అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులకు కూడా ఎవరు ఎలాంటి ఫిర్యాదు చేయని పరిస్థితి. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల పాలిటిక్స్ అనేది ఎక్కువగా రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ సెటైర్లు వేస్తూ ఇండైరెక్ట్ గా కొన్ని ఫ్లెక్సీలు వెలుస్తూ ఉండడం కామన్ గా మారింది. కడపలో కూడా ఈ రాత్రి నుంచి ఏర్పాటు చేసినట్టు ఈ ఫ్లెక్సీల పైన కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు డిప్యూటీ సీఎం కు సంబంధించి జరుగుతున్నటువంటి ఇంటర్నల్ వార్ లో భాగంగా ప్రజల్లో కూడా ఒక చర్చ ఉంది. సెకండ్ డిప్యూటీ సీఎం గా లోకేష్ ను పెడతారని, పవన్ కళ్యాణ్ ప్రయారిటీని తగ్గించాలని. వాటన్నింటినీ కౌంటర్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు గాని జనసేన పార్టీ కార్యకర్తలు గాని ఎలా ఫీల్ అవుతున్నారనే కోణంలో సెటైరికల్ గా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీల పైన ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ కొంత వైరల్ గా మారాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.